పరిశుద్ధులైన దేవా, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. నాతో సూటిగా మాట్లాడు, ఎక్కడున్న వారితో మాట్లాడు. నా హృదయంలో ఉన్న చెడుతనాన్ని కడిగి వేసుకోవటానికి సహాయం చేయి. నీ రక్తము చేత కడిగి వేసుకోవడానికి సహాయం చేయి. మహిమ ఘనత నీకే కలగాలి. యేసు ప్రభువా, నేను నిలబడ్డాను, నాకేం తెలియదు. నీ ఆత్మతో నింపి నువ్వే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. మనసు నీ దగ్గర పెట్టుకుని వినాలి, కళ్ళు నా మీద పెట్టి వినాలి. ఓకే, నిర్లక్ష్యం చేయొద్దు. ఈ విషయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. మానవ జీవితంలో మన శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. బయటికి కనిపించే అవయవాలు కొన్ని, బయటకు కనిపించని అవయవాలు కొన్ని. కనిపించేవి కాళ్ళు, చేతులు, శరీరము, నోరు, పెదాలు, ముక్కు, చెవులు, కన్నులు, శరీరం, తల, ఇవన్నీ బయటకు కనిపించే అవయవాలు. బయటకు కనబడని అవయవాలు బోళ్ళు ఉన్నాయి. లోపల అవయవాలు లోపల కోస్తే కనబడతాయి. గుండె, ఆ తర్వాత ఊపిరితిత్తులు, పేగులు, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగు, తర్వాత కిడ్నీలు, తర్వాత నరాలు, అవన్నీ కనబడతాయి. అసలు కనబడకుండా కొన్ని ఉన్నాయి. పైన కనబడవు, లోపల కనబడవు. అవి లోపల కనబడవు, పైన కనబడవు. ఒక మనిషిని కోసినా కనబడవు. అయ్యేంటి తెలుసా? మనసు, హృదయము. ఈ మనసు అన్నది, ఈ హృదయం అన్నది అది బయటికి కనబడదు. ఒకవేళ లోపల శరీరాన్ని కోస్తే శరీరంలో కూడా ఎక్కడుందో చెప్పలేం, కానీ ఆ అవయవం మాత్రం ఉంది. మనసు అన్నది ఉంది. కంటికి కనిపించదు, లోపల ఉంది. అదే మనిషిని నడిపిస్తున్న ఒక భయంకరమైన సాధనం. దేవునికి స్తోత్రం. అంటే కనిపించేవి కొన్ని ఉన్నాయి, బయటికి కనిపించేవి కొన్ని, బయటికి కనబడకుండా లోపల కొన్ని ఉన్నాయి, బయటికి లోపలికి కూడా కనబడకుండా ఒకటి ఉంది. అది మనసు, హృదయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం మన శరీరంలో ఉన్న ఒక భాగము, ఒక అవయవమైన కన్నుల గురించి నేర్చుకుందాం. కన్నులు, ఈ కన్నులు ఎంత ప్రాముఖ్యమైనవో, ఎంత విలువైనవో. ఈ కన్ను చెడుకు ఉపయోగిస్తే మన జీవితం ఎలా చెడైపోద్దో, ఈ కన్ను మంచికి ఉపయోగిస్తే మన జీవితము ఎలా మంచిగా ఉంటుందో మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ దేహానికి దీపము కన్ను. ఈ దేహానికి దీపము కన్ను. అందుకే బైబిల్ అంటుంది, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. హలో, నీ దేహము వెలుగుమయమై ఉండాలంటే, అంటే పరిశుద్ధంగా ఉండాలంటే, పవిత్రంగా ఉండాలంటే నీ కన్ను తేటగా ఉండాలి. కన్ను తేటగా ఉంటే దేహము పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, వెలుగుమయమై ఉంటుంది. అదే కన్ను చెడిపోతే నీ దేహమంతా కూడా చెడిపోతుంది. అంటే అర్థం అపవిత్రమైపోద్ది, పాపమైపోద్ది,
మోసమైపోద్ది. దేవునికి స్తుతి కలుగును గాక. నీ దేహమంతయు పవిత్రంగా ఉండాలన్నా నీ కన్నే, నీ దేహమంతయు అపవిత్రంగా ఉండాలన్నా నీ కన్నే. కన్ను చాలా జాగ్రత్త. మనకున్న 2 కళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. లేఖనాలు ఏం చదువుతాయంటే, అర్థమైందా? కన్ను, ఈ కన్నులు దేహానికి దీపం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కన్ను తేటగా ఉండాలా అంటే అర్థం ఏంటి? ఈ దీపం వెలుగుతూ ఉండాలా. కన్ను బాగా వెలుగుతూ ఉంటే నీ శరీరం అంతా వెలుగుమయమే. ఆ కన్ను చెడిపోయిందంటే అర్థం ఏంటి? ఆ కన్ను ఆరిపోయిందంటే అంటే పాపములో పడిపోయిందంటే నీ శరీరం అంతా పాపమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా బిడ్డలారా, మన దేహము పవిత్రంగా ఉండాలన్నా కన్నే, మన దేహము అపవిత్రం కావాలన్నా కళ్ళే. జాగ్రత్త. నీ కళ్ళు ఏమి చూస్తున్నాయో, నీ కళ్ళు ఏమి చూస్తున్నాయో దాన్ని బట్టే నీ దేహం పాడైపోవాలన్నా చెడిపోవాలన్నా నీ దేహం దాన్ని బట్టే ఉంటుంది. అర్థమైందా మీకు? పవిత్రమైనవి చూస్తే నీ దేహం పవిత్రమే, చెడిపోయినవి చూస్తే నీ దేహం చెడిపోయింది. దేహం అంటే శరీరం. అర్థమైందండి? నీ దేహం పవిత్రంగా ఉండాలన్నా నీ కళ్ళు పవిత్రంగా ఉండాలి. అంటే పవిత్రమైన వాటినే చూడాలి. నీ దేహం చెడిపోవాలంటే చెడిపోయిన వాటిని చూడు, చెడిపోద్ది. నీ దేహం పవిత్రంగా ఉంటే నీ ఆత్మ పవిత్రంగా ఉండిద్ది. నీ దేహం చెడిపోయిందంటే నీ ఆత్మ చెడిపోద్ది. నీ దేహం పవిత్రంగా ఉంటే నీ ఆత్మ పవిత్రమైద్ది. ఈ పవిత్ర ఆత్మ పరలోకానికి చేరిద్ది. నీ దేహం చెడిపోయిందంటే నీ ఆత్మ చెడిపోద్ది. నీ ఆత్మ చెడిపోయిందంటే నువ్వు నరకానికి వెళ్ళి అగ్నిగుణంలో కాలిపోతావు. కనుక నువ్వు పరలోకం వెళ్ళాలన్నా నరకానికి వెళ్ళాలన్నా నీ కళ్ళల్లోనే ఉంది అంతా. కనుక ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వేం చూస్తున్నావు? వేటిని చూస్తున్నావు? లోకంలో తిరుగుతున్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు, సెల్ ఫోన్ పట్టుకుంటున్నప్పుడు, టీవీ వేసినప్పుడు ఏం చూస్తున్నావు? నువ్వు చూసేవి నీ కళ్ళు ఏం చూస్తున్నాయి? అవి మంచును చూస్తున్నాయా, చెడును చూస్తున్నాయా అన్న ఆలోచన నీకు నాకు ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక యేసు ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, నీ దేహానికి దీపం కళ్ళే. ఆ కళ్ళు తేటగా ఉంటే నీ దేహం తేటగా ఉన్నట్టే. ఆ కళ్ళు చెడిపోతే నీ దేహం చెడిపోద్ది. అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ కళ్ళ గురించి నేను మీకు తేటగా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్త వినండి. దేహము చెడిపోవటానికి కారణం కన్నే. ఏమేమి చూస్తే, ఏమేమి కన్నుతో చూస్తే దేహం చెడిపోద్దో నేను మీకు చెప్తాను తేటగా. జస్ట్ 131వ కీర్తన 1వ వాక్యం. దేవా, నా కన్నులు మీద చూసేవి కావు అంటే అర్థం ఏంటి? నా కన్నులు నెత్తి మీద లేవు అని అర్థం. కొందరు కళ్ళు ఎక్కడ ఉంటాయి? ఎందుకని ఇక్కడ ఏమన్నారు తెలుసా? నా కన్ను మీద చూసేది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకు మీద చూడలే? నేను మీద చూసే కళ్ళు ఎవరివి? పైకి చూసే కళ్ళు ఎవరివి? చెప్పండి. పైన ఏమున్నాయి? చాలామంది అంటారు, అరే అది కన్నులు నెత్తికెక్కారు అన్నారు, నెత్తికొచ్చినారు అంటారు. అంటే అర్థం ఏంటి? అది కింద చూడు, అది కింద ఏముందో చూడు, చుట్టుపక్కల ఎవరున్నారు చూడు. అది మీద ఉంటాయి, పైన అలాగా మీద
అంటే ఏం కళ్ళు అవి? పొగరెక్కిన కళ్ళు, గర్వంతో నిండుకున్న కళ్ళు, అసహ్యమైన కళ్ళు, అహంకారంతో నిండిన కళ్ళు. అందుకని వాడు మీద చూస్తాడు, ఇలా మాట్లాడతాడు, ఎలా మాట్లాడు, వాళ్ళ పైరు అలా మాట్లాడతాడు, అలా చూస్తా కింద మనిషితో మాట్లాడతాడు. అది ఎవడు భయపడ్డు, ఎందుకంటే అహంకారపు కళ్ళు అవి. అందుకే ఇక్కడ అంటున్నాడు దావీదు, నా కన్నుల మీద చూసేవి కావయ్యా, నేను అహంకారమైన దృష్టి కలిగిన వాడిని కాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అందని వాటి యందు నేను, గొప్ప వాటి అందైనా నేను అభ్యాసం చేసేవాడిని కాదు. ఇప్పుడు చెప్పండి, కళ్ళు మీద చూస్తుంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి, కళ్ళు మీద చూసేవంటే అర్థం ఏంటి? దాన్ని అందుకోవాలి, దీన్ని అందుకోవాలి, దాన్ని సాధించాలి, దీన్ని సాధించాలి. ఒట్టిదే, అవి అందం కానీ సాధించాలి. అక్కడికి నువ్వు వెళ్ళలేవు కానీ వెళ్ళాలి. అక్కడ రాసండి ఏమని? అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకుంటలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే కళ్ళు మీద ఉన్న కళ్ళు ఏంటి? నేను అది సాధించాలి, ఇది సాధించాలి, నేను అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అది కట్టాలి, ఇది కట్టాలి అని ఆలోచన చేస్తారు వాళ్ళు. కళ్ళు మీద ఉన్నవాళ్ళు కళ్ళు మీద ఉంటే ఏటి చూస్తారు? అందని వాటి మీద లక్ష్యం పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నా ప్రియమైన బిడ్డలారా, మన కళ్ళు అతి అందని వాటి మీద, గొప్ప వాటి మీద ఉండకూడదు. ఒకవేళ ఉంటే నీ నెత్తి మీద కళ్ళు ఉన్నట్టే. ఒకవేళ ఉంటే నీవు గర్విష్ఠువే, అహంకారివే. అంటే నీ కన్నులు అహంకారమైన కన్నులు గలవే. దేవునికి స్తోత్రం. ఏమండి, మనకు అందని వాటి మీద మనకి ఎందుకండి దృష్టి? గొప్ప వాటి మీద మనకి ఎందుకండి దృష్టి? మనం ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానం మీద దృష్టి పెట్టుకుందాం. ఆ స్థానంలోనే బతుకుతే పోలా? మనకి ఎందుకండి ఆ పొగరబోతు కళ్ళు? కనుక ఇక్కడ ఏ కన్ను ఉంది? ఏ కన్ను ఉంది? అందని వాటి యందు, గొప్ప వాటి యందు దృష్టి పెట్టే కన్నులు. ఆ కన్నుల వలన జీవితం పాడైపోద్దే కానీ బాగుపడే ప్రసక్తి లేదండి. అందుకే ఈ కీర్తనకారుడు దావీదు అంటాడు, అయ్యా నేను నా కళ్ళు మీద చూసేవి కాదు, కింద చూసేవే. కింద చూసి నడుచుకుంటానయ్యా, నేను మీద చూసి నడుచుకోనయ్యా. కిందున్న వాటిని, ఆ చిన్న చిన్న వాటిని తీసుకుని బతికేవాడిని అయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కళ్ళు ఎలా ఉన్నాయి? మీ కళ్ళు ఎక్కడ ఉన్నాయి? నెత్తి మీద ఉన్నాయా? మీ కళ్ళు పైన ఉన్నాయా, కింద ఉన్నాయా? ఎక్కడున్నాయి? పొగరబోతు కళ్ళా, మంచి కళ్ళా? అలాంటి గర్విష్టి కళ్ళు, పొగరబోతు కళ్ళు, అహంకారమైన కళ్ళు ఉంటే నీ దేహం చెడిపోద్దు సోదరా. నీకు అందిన వాటి యందు, గొప్ప వాటి యందు నువ్వు దృష్టి పెట్టావంటే ఖచ్చితంగా నువ్వు దెబ్బతింటావు. మనకొద్దు అది. మనకు అందుబాటులో ఉన్నవి, మనకు అక్కరగా వచ్చే వాటి మీదే మన కన్ను దృష్టి పెట్టండి. మన జీవితానికి మన బ్రతికి సరిపోద్దురా, చాలు, దీంతో తృప్తి పొందుదాం అనుకున్నప్పుడే అది నీకు లాభంగా ఉండిద్ది. దేవునికి స్తోత్ర. ఒకటి అహంకారముతో కూడిన కళ్ళు, పొగరబోతు కళ్ళు, ఇవి దేహాన్ని చెడిపేస్తాయి. నెక్స్ట్ రెండవది, కీర్తన 132:5 ఏముందో చూసారా? ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచు మీదికి ఎక్కను. నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక నిర్ణయం ఏంటంటే, నా దేవునికి ఒక నివాస స్థలము నేను ఏర్పాటు చేసేంత వరకు నా కన్నులకు నిద్ర రానియను. అంటే అదే అర్థమేంటి తెలుసా? దేవునికి
ఒక ఇల్లు కట్టేంత వరకు, దేవుడు ఉండటానికి ఒక నివాస స్థలము కట్టేంత వరకు నేను నిద్రపోను. చాలామంది అంటారు కదా, ఈ పని అయితే అంత నేను నిద్రపోను అంటారు. ఈ ఇల్లు కట్టేంత వరకు నేను నిద్రపోను అంటారు. ఈ ఉద్యోగం సాధించేంత వరకు నేను నిద్రపోను అంటారు కదా. అంటారా మీరు? మీ ఇళ్ళలో అంటారు కదా, ఈ పని సాధించేంత వరకు నేను నిద్రపోను అంటారు కదా. అది ఇక్కడ ఏంటంటే, దేవుని కోసం ఒక నివాస స్థలము కట్టేంత వరకు నేను నిద్రపోను, అసలు మంచం ఎక్కను. బైబిల్ చెప్తుంది, నేను మంచం మీదకి ఎక్కను. అసలు నా ఇంటికి వెళ్ళను, మంచం మీదకి ఎక్కను. మరి ఏం చేస్తాడంట? ఆయనకు ఒక నివాస ఇల్లు కట్టాలి. దేవునికి స్తోత్రం. అంతవరకు నా కన్నులకు, అంటే అర్థం ఏంటి? దేవునికి నివాస ఇల్లు కట్టడం అంటే అర్థం ఏంటి? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుడు నివసించేది మనుషుల్లో. మనిషిలో దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మనిషి ఇప్పుడు పాపంలో ఉన్నాడు కనుక, పాపములో ఉన్న మనిషిలో దేవుడు నివసించలేడు కనుక, నువ్వు వెళ్ళి ఆ పాపిని పట్టుకుని అతనిలో ఉన్న పాపాన్ని తొలగించి అతనిలో దేవుడు నివసించేట్టుగా నువ్వు చేయాలి. ఇది నీ బాధ్యత. అలా చేసేంత వరకు నీ కన్నులకు నిద్ర రానియకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవునా? దేవుడికి ఒక నివాస స్థలం కావాలి. ఇప్పుడు ఇల్లు లేదు. ఇప్పుడు రాంబాబు గారు ఉన్నారు, ఉదాహరణ తీసుకుందాం. చర్చిలో రానప్పుడు, దేవుని ఎదుగు రానప్పుడు ఆయనలో దేవుడు లేడు. ఆయన దేవుడు అనుకుంటున్నాడు, నేను రాంబాబు గారిలో నివసించాలి, రాంబాబు గారిలో నివసించాలి అనుకుంటున్నాడు. అప్పుడు ఎలాగా? మరి రాంబాబు గారికి వాక్యం చెప్పాలి, రాంబాబు గారికి ప్రార్థన చేయాలి, రాంబాబు గారికి దేవుడు మాటలు చెప్పాలి. ఎవరు చెప్తారు? వాళ్ళ ఇంట్లో అల్లుడు వచ్చాడు. అల్లుడు ఇంట్లో ప్రవేశించడం ఏమైంది? ఆ అల్లుడు ఆ మామగారికి అత్తగారికి దేవుడి మాటలు చెప్పి, అయ్యా ఇలా కాదు, ఎలాగని చెప్పి, ఇప్పుడు వాళ్ళిద్దరూ దేవుని దగ్గరికి వచ్చేసారు. దేవుని మరి ముఖ్యంగా ధనం దేవుడి పట్ల తన కృప చూపించాడు. తన దేవుడిని ఆశ్రయించింది. తను ఆశ్రయించడం వలన ఇప్పుడు దేవుడు తనలోకి వచ్చాడు. తన ద్వారా తన భర్త ద్వారా రేపో మాపో కుటుంబం అంతా కూడా వస్తారు. చూడండి త్వరలో. ఇప్పుడు ఆ ఇంటిలోకి రక్షణ తెచ్చిన మనిషి కన్నులకు నిద్రపోకుండా ఆ బిడ్డల కోసం సువార్త చేశారు. ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? మన కన్నులకు నిద్ర రానియకూడదు. ఒక్క మనిషినైనా నువ్వు దేవుని కోసం నివాస స్థలంగా తయారు చేయాలి. తయారు చేస్తేనే నీ కళ్ళు మంచివి, లేదంటే నీ కళ్ళు చెడ్డ కళ్ళే. హల్లెలూయా. ఒక్కడైనా నువ్వు నివాసం చేసావా? ఒక్కడైనా మార్చావా యేసు ప్రభు కోసం? నేను ఈ వ్యక్తిని మార్చేద్దు, నేను నిద్రపోను అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? అవేందుకు చేస్తారు? లోకంలో పిచ్చి పిచ్చి అవసరాలకైతే నిద్రపోరు, కానీ ఫోన్లో మాట్లాడటానికి రాత్రి అంతా మాట్లాడతారు, నిద్రపోరు. పనికిమాలిన పాటలు, పనికిమాలిన ఫోన్లు మాట్లాడటానికి తెల్లవారులు అయిపోద్ది, కానీ ఆ విషయంలో నిద్రపోరు. కానీ దేవుని సేవ చేసి ఒక ఆత్మను సంపాదించి ఆ దేవుడు ఆత్మలో నివసించినట్లుగా నేను గొప్ప కార్యం చేయాలి, నేను నిద్రపోను అని పట్టుదల పెట్టి సువార్త చేసి ఆత్మను సంపాదించే వాళ్ళు ఎవరున్నారు? ఏం చేస్తారు? మీ కళ్ళు తినటానికి డబ్బు కోసమైనా మీ కళ్ళు తీరుతున్నాయి? దేవునికి స్తోత్రం కలం గాక. దావీదు గారు అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? నా కన్నులకు నిద్ర రానియను. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నిద్రపోతున్న కళ్ళు అయితే ఏం కళ్ళు? ఈ పని చేయకుండా నిద్రపోయే కళ్ళు ఏం కళ్ళు? పాపిష్టి కళ్ళే, లోక సంబంధమైన కళ్ళే. ఈ పని అయ్యేంతవరకు నేను నిద్రపోను అనే కళ్ళు ఏ కళ్ళు? దేహాన్ని చెరిపే కళ్ళ, దేహాన్ని పాడు చేసే కళ్ళ? నా ప్రియమైన బిడ్డలారా, మీరు యోచించుకోండి. నీ కళ్ళు నిద్రపోతున్నాయి అంటే, దేవుని పని చేయకుండా నిద్రపోతున్నాయి అంటే నీకు చెడ్డ కళ్ళు, సోమరి కళ్ళు. ఆ కళ్ళ వలన నీకు పాపం కలుగుతుంది, ఆ కళ్ళు వలన నీకు శాపం వస్తుంది. దేవునికి స్తోత్రం కలం గాక. జాగ్రత్త, నీ కళ్ళు దేనికి వాడుతున్నావు? ఇంకో విషయం మనం తెలుసుకుందాం.
సామెతలు 4:25. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కన్ను రెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, నీ కన్నులు ఇటు అటు చూస్తున్నాయా, సరిగ్గా చూస్తున్నాయా? హలో, నాకే చూడాలా? మీరందరూ నాకే చూడాలా? నా మాటలు గమనించాలా? మీ కన్నులు సరిగా చూస్తున్నాయా, అటు ఇటు చూస్తున్నాయా? చెప్పండి. అటు ఇటు చూసే కన్నులు ఎవరి? సాతాను కన్నులు. అటు ఇటు చూసే కన్నులు ఎవరు? పాపుల కన్నులు. పాపం చేసేవాళ్ళు అటు ఇటు అమ్మో 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 అని చూస్తారు. దొంగతనం చేసే కళ్ళు అటు ఇటు చూస్తాయి. మోసం చేసే కళ్ళు కూడా అటు ఇటు, ఎవరు వస్తున్నారా, ఎవరు వింటున్నారా, ఎవరు చూస్తున్నారా, అటు ఇటు చూస్తాయి. నీ కన్నులు అవేనా? లేదా సరిగా చూస్తే, అంటే తిన్నగా చూసే కళ్ళ? తిన్నగా చూసే కళ్ళు ఎవరికి భయపడవు, దేనికి భయపడరు, ఎందుకంటే వాళ్ళు తిన్నగా చూస్తున్నారు. అటు ఇటు చూసేవాడే ప్రమాదం. దేవునికి స్తోత్రం. అటు ఇటు చూసేవాళ్ళు అసలు నమ్మొద్దు. కొంతమంది మాట్లాడుతుంటే కళ్ళకే చూడరు, కళ్ళకే చూడరండి. మరి ఏం చూస్తారు? ఏం తిప్పుతారో కళ్ళు. మరి నేను నీకే చూద్దురా, నువ్వు అడు చూద్దావేరా? నేను నీకే చూసి మాట్లాడుతుంటే నువ్వు అడు చూసి మాట్లాడతావేరా? ఏంట్రా నీ కళ్ళు సరిగా చూడరు నాకేసి? ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నా, మీరు నాకే చూస్తారా? చూడరు. ఎందుకు చూడరు? మీ కళ్ళు మంచివి కావు. అటు ఇటు చూసే కళ్ళు, దొంగోడి కళ్ళు, వ్యభిచారి కళ్ళు కదా. నా ప్రేమని బిడ్డలారా, ఒకరోజు సైతాను యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభు అడిగాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ఆడు అటు ఇటు తిరిగేవాడట, భూమి మీద అటు ఇటు తిరిగి తిన్నగా ఉన్నాడు. మరి అటు ఇటు చూసేవాడు ఎట్టు ఉంటాడు? నీ కళ్ళు సరిగా లేకపోతే నీ బ్రతికే చెడిపోద్ది. ఎటు చూస్తున్నావు? నీ కళ్ళు ఎటు చూస్తున్నాయి? నీ కళ్ళు అటు ఇట తిన్నగా చూస్తున్నాయా? తిన్నగా చూడటం అంటే దేవుని వైపు చూడటం, తిన్నగా చూడటం అంటే వాక్యం వైపు చూడటం. తిన్నగా చూస్తున్నాయి అంటే నీ కళ్ళు దేవుని గుర్చిన ఆలోచన కలిగి ఉండటం. అటు ఇటు తిరిగినయా, లోక ఆలోచన, లోక తలుపు నీలో ఉన్నట్టే. జాగ్రత్త. మరొక విషయాన్ని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 33:15. ఇక్కడ కొన్ని రకాల కళ్ళు ఉన్నాయి చూడండి. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకోకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనమును చూడకుండా కన్నులు మూచుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కన్ను గురించి రాశాడు. చెడుతనము చూడకుండా కన్నులు మూచుకొనివాడు దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థలములో ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడంట? దేవుడితో సహవాసం చేస్తాడు, దేవుడితో ఉంటాడు. ఎవడు వాడు? చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు. నీ కన్నులు చెడు చూస్తే నరకంలోకి వెళ్తావు. చెడు చూడకుండా మూసుకుంటే యేసయ్య దగ్గరికి వెళ్తావు. చెడు చూసేయా దేహం చెడిపోద్ది. చెడు చూడకుండా ఉందా దేహం పవిత్రంగా ఉండి యేసు ప్రభు దగ్గర ఉంటావు. ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? చెడు చూడకుండా కన్నులు మూచుకున్నవాడు. ఆమేన్. అంటే నీ కన్నులు ఏటిని చూడకూడదు? దావీదు యుద్ధం చేస్తుంటే ప్రజలు, మనవాడు నిద్రపోయి లేచి మేడకి తిరుగుతుంటే స్నానం చేసి అమ్మాయిని చూశాడు. చూస్తే ఏమైపోయింది? ఆమెతో పాపం చేసాడు. మనవాడు కుటుంబమే నాశనం అయిపోయింది. దేవుని స్తోత్రం. ఏటిని చూశాడు? ఏటిని చూస్తున్నారు? ఊర్లో ఏ అమ్మాయిలతో చూస్తున్నారు, అబ్బాయిలతో చూస్తున్నారు?
అదే సూపులు మనకి. ఇక అమ్మాయిలు మీ సూపులేవి? ఏ చీర కట్టిందా, ఏ బంగారం వేసిందా మెడలో? ఈ సూపులే ఎరా, ఈ సూపులే. ఏ అమ్మాయిలు వస్తలారా, ఏ అమ్మాయిలు రావట్లేదు, ఈ సూపులే. పాపిష్టోళ్ళారా, ఈ చెడు చూపులు మానుకోండి. దేవునికి స్తోత్రం. చెడు చూపులు చూస్తే నరకానికి వెళ్తాం, నీ దేహం చెడిపోద్ది. కనుక నీ చూపులు చెడు చూడకుండా కాపాడుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక్క మాట చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వాక్యం. ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చే రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను. ఆమేన్. ఆ పండు ఆమె కన్నులకి ఎలా ఉందంట? అందంగా కనిపించిందంట. అబ్బో, అందంగా కనిపించామంటే మనకి ఇష్టం. మన కన్నులు వేటిని చూస్తాయి? అందాన్ని చూస్తాయి కదండి రాంబాబు గారు. అందాన్ని చూసే కన్నులు. పై శరీరం అందం కావాలి, ఈ కన్నులు మనయండి. మనసు చూసే కన్నులు కాదు. బైబిల్ ఏమంటుంది చూసావా? కన్నులకు అందంగా కనిపించిందంట పండు. అందంగా కనిపించే పండు తినేసింది, తీసుకుని తన భర్తకి ఇచ్చింది. ఆమె చెడిపోయింది, ఈయన చెడిపోయాడు. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, నీ కన్నులకు అందంగా ఉండేది మంచిదా చెడుదా? అందం కావాలా నీ కన్నులకి? అందంగా ఉంటే ఆ శబాష్ అంటావా? అందంగా లేకపోతే ఛీ ఇది బాగల అంటావా? నో, అందంని చూసాయా నీ కన్నులు చెడిపోతాయి. అవ్వ చెడిపోయింది, ఆదాము చెడిపేసింది. ఆ ఇద్దరు భార్య మధ్య చెడిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, శాపగ్రస్తులయ్యారు, సర్వలోకాన్ని కూడా పాడు చేశారు. ఒక్క తల్లి కన్న కళ్ళతో అందాన్ని చూసింది. అబ్బో అందంగా కనిపిస్తుంది, అబ్బో ఆహా, అందం కనిపిస్తే నీకు కావాలా? కావాలండి, నాకు అందంగా ఉంటేనే ఇష్టమండి. అమ్మాయిలు అబ్బాయిలు మీకు అందాలు కావాలా? పై అందాలు కావాలా? నీ కన్నులతో అందాలు చూస్తున్నావా? నీ కన్నులు చెడిపోయిన కళ్ళని నీకు తెలియజేస్తున్నాను. మన తల్లి అవ్వమ్మ గారు అందాన్ని చూసే చెడిపోయింది. జాగ్రత్త, 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 జాగ్రత్త. పవిత్రమైనది, నీ కన్ను చాలా విలువైనది. నీ కళ్ళు జాగ్రత్త. మీద చూసే కళ్ళుగా ఉండొద్దు, కునుకుపాటు తీసి నిద్రపోయే కళ్ళుగా ఉండొద్దు, అటు ఇటు చూసే కన్నులుగా ఉండొద్దు, చెడు చూసే కళ్ళుగా ఉండొద్దు, అందమైన మోసపు వాటిని చూసే కళ్ళుగా ఉండొద్దు, అందం మోసాన్ని చూసే కళ్ళుగా ఉండొద్దు. దేవా, నా కన్నులు ఎలాగ ఉంటే నన్ను క్షమించు. నా కన్నులు నీ ఎలా ఉన్నాయో నీకు తెలుసు ప్రభు. ఎందుకంటే నీ కన్నులు నన్ను చూస్తేనే కాబట్టి నా కన్నులు ఎలా నీకు తెలుసు. నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడతావా? ఒక్కసారి పశ్చాత్తాపడతావా? ప్రభు దగ్గర పశ్చాత్తాపడతావా? ప్రభు నన్ను క్షమించు ప్రభు. నా కళ్ళతో చెడు చూడకుండా, నా కళ్ళతో అటు ఇటు చూసి దొంగతనాలు కాకుండా, నా కళ్ళతో నిద్రపోయి నీ పని చేయకుండా నిద్రపోయే కళ్ళుగా కాకుండా, నా కళ్ళు మీద చూసే కళ్ళుగా కాకుండా, మోసకరమైన వాడిని చూసే కళ్ళుగా కాకుండా నన్ను కాపాడు ప్రభు. నా పాపం తొలగించు ప్రభు. ఈ రాత్రి నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తావా? తప్పక నీ దేవుణ్ణి కనికరిస్తాడు. పరలోకమందున నా తండ్రి, ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరి బట్టి మీకు స్తోత్రాలు. ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి కన్నులు అయా తేటగా ఉండాలి. వారి కన్ను తేటగా ఉంటే దేహం తేటగా ఉంటుంది. వారి కన్ను చెడిపోతే దేహం చెడిపోతుంది. కనుక కన్నుల గురించి మేము నేర్చుకుంటున్నాం. అయ్యా, కొంతమంది కళ్ళు మీద చూసే కళ్ళుగా ఉంటున్నాయి, గర్వపు కళ్ళుగా ఉంటున్నాయి. కొంతమంది కళ్ళు నీ పని చేయకుండా నిద్రపోయే కళ్ళుగా ఉన్నాయి. అయ్యా, నిద్రపోతు కళ్ళుగా ఉన్నాయి, సాబురుపోతు కళ్ళుగా ఉన్నాయి. అయ్యా, కొంతమంది కళ్ళు అయ్యా నిన్ను చూడకుండా తండ్రి తండ్రి చెడు చూసే కళ్ళుగా ఉన్నాయి. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. కొందరి కళ్ళు అందాన్ని చూస్తున్నాయి, మోసపోయే కళ్ళుగా ఉన్నాయి. అయ్యా దయతో క్షమించండి. ఈ 5 రకాల సూపులు మా కళ్ళ ద్వారా వస్తున్నాయి.
కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లో వింటున్న వారు ఎవరైనా ఎలాంటి కళ్ళు ఉన్నట్లయితే నీ రక్తంతో కడిగి నీ ఆత్మతో శుద్ధి చేసి పరిశుద్ధపరిచి కన్ను తేటగా ఉండడానికి కృప చూపించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీకు తేట కన్నులు ప్రసాదించును గాక. ఆమేన్, ఆమేన్.